అందరికీ హాయ్ అండి. బిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా ఈరోజు కొన్ని ఎంసీక్యూని చూద్దాం. 10th క్లాస్ జాగ్రఫీ వనరులు మరియు అభివృద్ధి లెసన్. ఫస్ట్ క్వశ్చన్, వనరుల నిర్వచనం ప్రకారం పర్యావరణంలో అందుబాటులో ఉండి మన అవసరాలను తీర్చడానికి ఉపయోగపడే అంశం ఏ లక్షణాన్ని కలిగి ఉండాలి? ఆప్షన్ ఏ సాంకేతికంగా అందుబాటులో ఉండాలి, ఆప్షన్ బి ఆర్థికంగా సాధ్యపడాలి, ఆప్షన్ సి సాంస్కృతికంగా ఆమోదయోగ్యంగా ఉండాలి, ఆప్షన్ డి పైవన్నీ. రైట్ ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, మానవులు ప్రకృతిలోని అంశాలను వనరులుగా మార్చడానికి వేటితో అంతర సంబంధాన్ని కలిగి ఉంటారు? ఆప్షన్ ఏ కేవలం ఇతర మానవులతో, ఆప్షన్ బి ప్రకృతి సాంకేతికత మరియు సంస్థలతో, ఆప్షన్ సి కేవలం రాజకీయ పార్టీలతో, ఆప్షన్ డి కేవలం విదేశీయులతో. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రకటనలను పరిశీలించండి. వనరులు ప్రకృతి ప్రసాదించిన ఉచిత కానుకలు. వనరులు మానవ కార్యకలాపాల ఫలితాలు. ఆప్షన్ ఏ 1 మాత్రమే సరైనది, ఆప్షన్ బి 2 మాత్రమే సరైనది, ఆప్షన్ సి 1 మరియు 2 సరైనవి, ఆప్షన్ డి ఏది సరైనది కాదు. రైట్ ఆన్సర్ 2 మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, పుట్టుక ఆధారంగా వనరులను ఏ విధంగా వర్గీకరించారు? ఆప్షన్ ఏ పునరుద్ధరించబడే మరియు పునరుద్ధరించబడని, ఆప్షన్ బి జీవ మరియు అజీవ, ఆప్షన్ సి వ్యక్తిగత మరియు జాతీయ, ఆప్షన్ డి సామర్థ్యము మరియు నిల్వలు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి జీవ మరియు అజీవ. నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్రింది వాటిలో అజీవ వనరులకు ఉదాహరణ ఏది? ఆప్షన్ ఏ మనుషులు, ఆప్షన్ బి వృక్ష సంపద, ఆప్షన్ సి లోహాలు, ఆప్షన్ డి పశు సంపద. రైట్ ఆన్సర్ లోహాలు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్షీణత ఆధారంగా వనరుల వర్గీకరణలో లేనిది ఏది? ఆప్షన్ ఏ పునరుద్ధరించబడే వనరులు, ఆప్షన్ బి పునరుద్ధరించబడని వనరులు, ఆప్షన్ సి అంతర్జాతీయ వనరులు, ఆప్షన్ డి పైవేవి కావు. రైట్ ఆన్సర్ అంతర్జాతీయ వనరులు. నెక్స్ట్ బిట్, యాజమాన్యం ఆధారంగా సహజ వనరులు కిందకి వచ్చేది ఏది? ఆప్షన్ ఏ ఒక వ్యక్తి సొంత భూమి, ఆప్షన్ బి శ్మశాన వాటికలు మరియు గ్రామ చెరువులు, ఆప్షన్ సి శిలాజ ఇంధనాలు, ఆప్షన్ డి అంతర్జాతీయ సముద్ర జలాలు. రైట్ ఆన్సర్ శ్మశాన వాటికలు మరియు గ్రామ చెరువులు. నెక్స్ట్ క్వశ్చన్, అభివృద్ధి స్థితి ఆధారంగా వనరుల వర్గీకరణలో నిల్వలు అనగా ఏమిటి? ఆప్షన్ ఏ ప్రస్తుతం పూర్తిగా వినియోగిస్తున్నవి, ఆప్షన్ బి సాంకేతిక పరిజ్ఞానంతో భవిష్యత్ అవసరాల కోసం దాచి ఉంచినవి, ఆప్షన్ సి సాంకేతికత లేక వాడలేనివి, ఆప్షన్ డి అంతమైపోయిన వనరులు. రైట్ ఆన్సర్ సాంకేతిక పరిజ్ఞానంతో భవిష్యత్ అవసరాల కోసం దాచి ఉంచినవి. నెక్స్ట్ క్వశ్చన్, కింది ఏ రాష్ట్రంలో ఖనిజాలు మరియు బొగ్గు నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయి? ఆప్షన్ ఏ పంజాబ్, ఆప్షన్ బి హర్యానా, ఆప్షన్ సి జార్ఖండ్, ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. రైట్ ఆన్సర్ జార్ఖండ్. నెక్స్ట్ క్వశ్చన్, అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి సరైన ప్రకటనను గుర్తించండి. ఆప్షన్ ఏ ఇక్కడ నీటి వనరులు చాలా తక్కువ, ఆప్షన్ బి నీటి వనరులు పుష్కలంగా ఉన్న మౌలిక సదుపాయాల అభివృద్ధి తక్కువ, ఆప్షన్ సి ఇది ఒక శీతల ఎడారి, ఆప్షన్ డి ఇక్కడ సౌరశక్తి మాత్రమే లభిస్తుంది. రైట్ ఆన్సర్ నీటి వనరులు పుష్కలంగా ఉన్న మౌలిక సదుపాయాల అభివృద్ధి తక్కువ. నెక్స్ట్ క్వశ్చన్, రాజస్థాన్లో ఏ వనరుల అభివృద్ధికి గొప్ప అవకాశం ఉన్నప్పటికీ నీటి కొరత ఉంది? ఆప్షన్ ఏ బొగ్గు మరియు ఇనుము, ఆప్షన్ బి సౌర మరియు పవన శక్తి,
ఆప్షన్ సి అటవీ వనరులు, ఆప్షన్ డి మత్స్య సంపద. రైట్ ఆన్సర్ సౌర మరియు పవన శక్తి. నెక్స్ట్ క్వశ్చన్, లడఖ్ ప్రాంతం గురించి కింది వాటిలో తప్పుగా ఉన్న అంశం ఏది? ఆప్షన్ ఏ ఇది ఒక శీతల ఎడారి, ఆప్షన్ బి ఇది దేశంలోని ఇతర ప్రాంతాల నుండి సాపేక్షంగా విడిగా ఉంటుంది, ఆప్షన్ సి ఇక్కడ నీరు మరియు ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి, ఆప్షన్ డి ఇక్కడ గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉంది. రైట్ ఆన్సర్ ఇక్కడ నీరు మరియు ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, 1992లో జరిగిన రియో డి జనరీ అంతర్జాతీయ ధరిత్రి సదస్సు ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ అణ్వాయుధాల నియంత్రణ, ఆప్షన్ బి సుస్థిర అభివృద్ధి, ఆప్షన్ సి అంతరిక్ష పరిశోధన, ఆప్షన్ డి వాణిజ్య ఒప్పందాలు. రైట్ ఆన్సర్ సుస్థిర అభివృద్ధి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రకటనలను పరిశీలించండి. పంజాబ్లో భూమి క్షీణతకు అధిక నీటిపారుదల కారణం. ఉత్తరాఖండ్లో సోపాన వ్యవసాయం కనిపిస్తుంది. ఆప్షన్ ఏ 1 మాత్రమే సరైనది, ఆప్షన్ బి 2 మాత్రమే సరైనది, ఆప్షన్ సి 1 మరియు 2 సరైనవి, ఆప్షన్ డి ఏది సరైనది కాదు. రైట్ ఆన్సర్ 1 మరియు 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, వనరుల విచక్షణారహిత వినియోగం వల్ల కలిగే పర్యావరణ సమస్య ఏది? ఆప్షన్ ఏ గ్లోబల్ వార్మింగ్, ఆప్షన్ బి ఓజోన్ పొర క్షీణత, ఆప్షన్ సి భూమి క్షీణత, ఆప్షన్ డి పైవన్నీ. రైట్ ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, వనరుల వర్గీకరణలో స్టాక్ అనగా ఏమిటి? ఆప్షన్ ఏ వినియోగానికి సిద్ధంగా ఉన్నవి, ఆప్షన్ బి పర్యావరణంలో ఉండి మానవ అవసరాలను తీర్చగలిగే సామర్థ్యం ఉన్న సాంకేతికత లేక వాడలేనివి, ఆప్షన్ సి కేవలం అడవుల్లో ఉండేవి, ఆప్షన్ డి వ్యక్తిగత ఆస్తులు. రైట్ ఆన్సర్ పర్యావరణంలో ఉండి మానవ అవసరాలను తీర్చగలిగే సామర్థ్యం ఉన్న సాంకేతికత లేక వాడలేనివి. నెక్స్ట్ క్వశ్చన్, ఎజెండా 21 దేనికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చింది? ఆప్షన్ ఏ పర్యావరణ నష్టం మరియు పేదరికం, ఆప్షన్ బి కేవలం ధనిక దేశాల అభివృద్ధి, ఆప్షన్ సి కొత్త పరిశ్రమల స్థాపన, ఆప్షన్ డి పైవేవి కావు. రైట్ ఆన్సర్ పర్యావరణ నష్టం మరియు పేదరికం. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ వనరుల నిర్వచనం ప్రకారం క్రింది వాటిలో ఏది దేశానికి చెందుతుంది? ఆప్షన్ ఏ దేశ సరిహద్దుల్లోని ఖనిజాలు, ఆప్షన్ బి జలవనరులు మరియు అడవులు, ఆప్షన్ సి రాజకీయ సరిహద్దు లోపల ఉన్న భూమి, ఆప్షన్ డి పైవన్నీ. రైట్ ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, వనరుల పంపిణీలో అసమతుల్యత వల్ల సమాజం ఏ 2 వర్గాలుగా విడిపోయింది? ఆప్షన్ ఏ విద్యావంతులు మరియు నిరక్షరాస్యులు, ఆప్షన్ బి ధనిక మరియు పేద, ఆప్షన్ సి రైతులు మరియు కూలీలు, ఆప్షన్ డి ఏది కాదు. రైట్ ఆన్సర్ ధనిక మరియు పేద. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని ప్రకటనను గుర్తించండి. ఆప్షన్ ఏ వృక్ష సంపద ఒక జీవ వనరు, ఆప్షన్ బి లోహాలు పునరుద్ధరించబడని వనరులు, ఆప్షన్ సి వనరులు కేవలం ప్రకృతి ఇచ్చిన ఉచిత కానుకలు మాత్రమే, ఆప్షన్ డి నీరు ఒక పునరుద్ధరించబడే వనరు. రైట్ ఆన్సర్ వనరులు కేవలం ప్రకృతి ఇచ్చిన ఉచిత కానుకలు మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, ఖనిజాలు మరియు బొగ్గు నిక్షేపాలు లేని రాష్ట్రం ఈ క్రింది వాటిలో ఏది? ఆప్షన్ ఏ జార్ఖండ్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి ఛత్తీస్గఢ్, ఆప్షన్ డి పంజాబ్. రైట్ ఆన్సర్ పంజాబ్. నెక్స్ట్ క్వశ్చన్, వనరుల ప్రణాళిక ఏ స్థాయిలో అవసరం? ఆప్షన్ ఏ కేవలం జాతీయ స్థాయిలో, ఆప్షన్ బి కేవలం రాష్ట్ర స్థాయిలో, ఆప్షన్ సి జాతీయ రాష్ట్ర ప్రాంతీయ మరియు స్థానిక స్థాయిలలో, ఆప్షన్ డి కేవలం అంతర్జాతీయ స్థాయిలో. రైట్ ఆన్సర్ జాతీయ రాష్ట్ర ప్రాంతీయ మరియు స్థానిక స్థాయిలలో. మిగతా క్వశ్చన్స్ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.